36 ఇయర్స్ అయిపోయింది సినిమా రిలీజ్ అయినప్పుడు. ఇదే థియేటర్లో కంటిన్యూగా ఎన్నిసార్లు చూసినామో లెక్కలేని సార్లు చూసినాం. హైదరాబాద్ ట్విన్ సిటీలో వేసిన ప్రతి థియేటర్లో హౌస్ఫుల్లే పోయింది, కానీ ఎప్పుడు ఖాళీపోలేదు. ఇప్పుడు కూడా ప్రతి థియేటర్లో హౌస్ఫుల్తో సినిమా నడుస్తుంది. నాగార్జున కింగ్ ఈజ్ బెస్ట్. ఇప్పుడు చూస్తుంటే మాకు చాలా సంతోషం వేస్తుంది. 36-37 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఈ మధ్యలో రాలే, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. శివ స్టార్ట్ ఇంతకుముందు బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ కాదు, ఇప్పుడు మళ్ళీ బిగినింగ్ ద శివ. తర్వాత ఎన్నో సినిమాలు బాగా రావాలి, ఇంతకన్నా మంచి సినిమాలు రావాలని నాగార్జున మనస్ఫూర్తిగా కొడుతున్నా. ఈ సినిమా రిలీజ్ చేసినందుకు అభిమానుల తరపు నుంచి నాగార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరు తీయాలి, ఎవరితో కూడా కాదు, ఏ యాక్టర్తో కాదు. నాగార్జున తప్పితే నాగార్జున కూడా ఇప్పుడు చేయలేడు. నాకు తెలిసినంత మట్టుకే నాగార్జున కూడా చేయలేడు ఇప్పుడు. ఆ టైంలో కసిగా చేసిన సినిమా అంటే ఇది ఒక్క సినిమానే. కసిగా చేశాడు, ఏ షాట్లో కూడా డూబు పెట్టకుండా చేశాడు. సైకిల్ రన్నింగ్ ఉంటుంది కదా, చిన్న పాపని ఎత్తుకొని ఉరికే సీను ఒరిజినల్గా చేశారు. అది జస్ట్ అలా ఇలా అయితే కింద పడి దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సీన్ కూడా కష్టపడి మనస్ఫూర్తిగా చేసిన సినిమా శివ ఒకటే. వేరే సినిమాలు క్యాజువల్గా చేసిండు, కానీ శివ అయితే మనస్ఫూర్తిగా చేశాడు కాబట్టి అంత పెద్ద హిట్ అయింది. అంటే చాలా మంది స్టార్ హీరోస్ మాట్లాడుతూ మంచి సినిమా కొట్టేసామని నాగార్జున చాలా సార్లు మనం ఈవెంట్లలో చూసాం మాట్లాడాం. అంతే, శివ తప్పితే ఇంకా వేరే సినిమా చాలా ఉన్నాయి. అన్నమయ్య ఉన్నది, గీతాంజలి ఉన్నది, నువ్వు వస్తావని ఉన్నాయి, అన్ని చాలా సినిమాలు ఉన్నాయి. లేవనండి, సంతోషం, మన్మధుడు, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. ఫ్యామిలీ సెంటిమెంట్గా చూడాలంటే సంతోషం వచ్చినంత సబ్జెక్టు పిక్చర్ ఇంతవరకు ఏ సినిమా కూడా రాలేదు. అది కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టు వాళ్ళకే అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళకి కాదు.